కరీంనగర్ పట్టణంలో నారద జయంతిని ఘనంగా నిర్వహించారు. నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జగత్ కళ్యాణం కోసం తప్పించిన ప్రథమ విలేకరి మరియు జర్నలిస్ట్ నారద మహర్షి అని ఆయన జయంతిని జర్నలిస్ట్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. నారద మహర్షి యొక్క పుట్టినరోజు వైశాఖ బహుళ పాడ్యాన్ని పురస్కరించుకొని అంటే ప్రపంచంలో మొట్టమొదటి విలేకరి ఎవరైనా ఉన్నారు అంటే వారు నారదుల వారి కింద లెక్క. కాబట్టి అలాంటి నారదుల వారు ధర్మం కొరకు అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా ముల్లోకాలు పర్యటిస్తూ ముల్లోకాలలో కూడా 3 కాలాలలో కూడా అన్ని ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి యువత లోపల చైతన్యం సృష్టించి ధర్మాన్ని నెలకొల్పడం కొరకు ప్రయత్నం చేసిన కారణంగా సమాచార భారతి ఈ విలేకరులకు సంబంధించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరినీ కలిపి సమాజ పరివర్తన కొరకు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాబోయే తరం ఎలా ఉండాలనేది నిరూపించడం కొరకు ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిత్రులందరినీ కలిపి నారద మహర్షి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఒకచోట కలపడం జరిగింది. అందరూ మిత్రుడు కలిసి రాబోయే తరాన్ని తయారు చేయడం లోపల తమ వంతు కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఆనందమయ విషయంలో వీళ్ళందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇక్కడ మిత్రులందరూ కూడా పాల్గొనడం చాలా విశేషము. కరీంనగర్కు సంబంధించినటువంటి అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 2-3 నిర్వహించి మీడియా యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.